నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు వాటర్ ముఖ్యాంశాల ముందు ఈనాడు పత్రిక. వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్ 2. మొదటి స్థానంలో తమిళనాడు, తర్వాత ఏపీ. తలసరి ఆదాయం వృద్ధిలోనూ రాష్ట్రం పైపైకి. వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో 15.41% ప్రగతి. గత ఏడాది పోలిస్తే పెరిగిన జీఎస్డీపీ. ఊపందుకున్న రియల్ ఎస్టేట్ 11.21%. సేవా రంగంలో ముందుకు. నివేదిక విడుదల చేసిన కేంద్రం. దేశంలోనే వృద్ధి రేటు నమోదు చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ చోటు దక్కింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటులో దేశం రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. రాష్ట్ర గ్రోత్ రేట్ నిర్ధారిస్తూ కేంద్ర గణాంకాంశాల కార్యక్రమంలో మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. ఆ వివరాల మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏపీ 8.21% వృద్ధి రేటును సాధించింది. దేశంలో రెండో స్థానంలో నిలిచింది. 9.69% వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానం దక్కించుకుంది. మౌలిక వసతుల కల్పనతో ఆకర్షిత భారత్. పమ్మన వర్టికల్ రైల్వే వంతెన జాతికి అంకితం చేసిన ప్రధాని. పలు జాతీయ రహదారులు ప్రారంభం. తమిళంపై గౌరవం ఉంటే ఆ భాషలోనే సంతకాలు చేయాలని డీఎంకే నేతలకు హితవు. ప్రారంభోత్సవాలకు హాజరు కాని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ట్రంప్పై నిరసనల సెగ. అమెరికా నలుమూలలా ర్యాలీలు. హ్యాండ్సప్పై వెల్లువెత్తిన జనం. రమణీయం రాములూరి కళ్యాణం. భద్రాచలంలో వైభవేతంగా వేడుక. నేడు శ్రీరాముని మహాపట్టాభిషేకం. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల అనుసంధానం. బ్లాక్ చైన్ టెక్నాలజీతో చర్యలు. అక్రమాల నిరోధానికి ప్రభుత్వానికి కసరత్తులు. సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఏఎం బేబీ. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో. ముగిసిన పార్టీ అఖిల భారత మహాసభలు. విశాఖలో వైకాపాకు ఎదురుదెబ్బ. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకట్రావు రాజీనామా. అమెరికాతో చర్చించండి, ఆక్వా రంగాన్ని నిలబెట్టండి, సుంకాల బారి నుంచి రొయ్యకు మినహాయింపు ఇప్పించండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు లేఖ. సుంకాల బారి నుండి రొయ్యలు మినహాయింపు ఇచ్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని, ఆక్వా రంగంపై ఆధారపడిన 1,00,000 మంది జీవనోపాధి కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. అమెరికా సుంకాల కారణంగా ఇప్పుడు ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఉత్పన్నమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఆదివారం ఆయన లేఖ రాశారు. భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతయ్యే సముద్ర ఆహార ఉత్పత్తుల్లో 90% పైగా రొయ్యలే. 26% దిగుమతి సుంకం విధించడం వల్ల ఆక్వా రైతులు తీవ్ర నష్టపోతున్నారు. ఈక్వెడార్ వంటి దేశాల్లో 10% మాత్రమే పన్ను విధిస్తుంది. ఇది భారతదేశానికి ప్రతికూలంగా, ఈక్వెడార్కు అనుకూలంగా మారుతుంది. అమెరికా వెళ్లే అన్ని ఎగుమతులపై ఈ భారం పడుతుంది అని పేర్కొన్నారు. ట్రంప్పై నిరసనల సెగ. ప్రభుత్వ సైజు తగ్గింపు, ఆర్థిక వ్యవస్థ, వలస విధానం, మానవ హక్కులపై ట్రంప్, ఎలాన్ మస్క్ అనుసరిస్తున్న విధానాలపై మానవహటన్ నుంచి అలస్కన్ దాకా పలు రాష్ట్రాల రాజధానిలో వేల మంది హ్యాండ్స్ అప్ ఆందోళనలో పాల్గొన్నారు. పశ్చిమ తీరం సియట్లో ఇకానిక్ స్పెయిన్ సిండికలో ఆందోళన షికారులతో దుహంకారంపై పోరాడదామని నినాదించారు. పోర్ట్లాండ్, ఓరిగన్, లాస్ ఏంజల్స్ వీధుల్లో జనం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వేల మంది ఫెడరల్ ఉద్యోగులు తొలగించడంపై ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక భద్రత కార్యాలయం మూసివేతపై మండిపడ్డారు. వలసదారులకు వెనక్కి పంపడం, ట్రాన్స్జెండర్ హక్కులను లాక్కోవడం, ఆరోగ్య రంగానికి నిధులు తగ్గించడంపై విరుచుకుపడ్డారు. వైకాపా నేత అహ్మద్ బాషా అరెస్ట్. నిందితుడు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు. దాడులు, సోషల్ మీడియా అనుచిత పోస్టుల కేసులో ప్రమేయం. కడపకు చెందిన వైకాపా కీలక నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కువైట్ వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులో తీసుకుని కడప పోలీసులకు అప్పగించారు. 2022లో కడప వినాయక నగర్ తలెత్తిన ఓ స్థల వివాదంలో జరిగిన సంఘర్షణలో ముస్తక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ బాషా తన అనుచరులు కలిసి దాడి చేశారు. ఆ ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించగా ఆయనపై వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అతను అరెస్ట్ చేస్తారని భయంతో అహ్మద్ బాషా దుబాయ్లో తలదాచుకుంటున్నారు. రంజాన్ నషంద్ ఇటీవల కడపకు వచ్చారు. శనివారం రాత్రి తిరిగి వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకోగా అప్పటికే ఆయన లాకౌట్ నోటీసులు జారీ చేయడంతో అదుపులో తీసుకున్నారు. నిందితులు పోలీసులు ముంబై నుంచి కడపకు తీసుకొస్తున్నారు. కడపలో పోలీస్ స్టేషన్ అహ్మద్ బాషాపై
పలు కేసులున్నాయని, సోమవారం నిందితుడిని కడప కోర్టుకు హాజరుపరిచిన అనంతరం మిగిలిన కేసుల్లో కూడా పీటీ వారెంట్ అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. కాలుష్యమే కాటేస్తుంది. బలభద్రపురం ఏళ్లుగా క్యాన్సర్ జాడలు. లోతుగా అధ్యయనం లేకుండా సగటు కంటే తక్కువ కేసులంటూ మొక్కాయింపు. ప్రాణాలు పోతున్న ఏళ్ల తరబడి నిర్లక్ష్యం. ట్రంప్ పిచ్చోడు, నిప్పులు చెరిగిన అమెరికన్లు. ట్రంప్ మాస్క్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు. హ్యాండ్స్ అప్ పేరిట వరదలా వీధుల్లోకి. ట్రంప్ పగలు చేపట్టిన స్వల్పకాలంలో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో ఒరిగేదేమీ లేదు. వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు. బ్రిటన్ ప్రభుత్వం అంచనా. ఏపీ @8.21%. వృద్ధి రేటులో రాష్ట్రానికి రెండో స్థానం. తలసరి ఆదాయంలో మూడో స్థానం. కేంద్ర గణాంకాల శాఖ నివేదిక. రాష్ట్రం గాయపడింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్. ఎక్స్లో చంద్రబాబు హర్షం. జగన్ హయాంలో వృద్ధి రేటు 6.19%. ఆ కారణంగా ఏడుస్తుంటారు. కొందరికి అది అలవాటుగా మారింది. మనమేం చేయలేం. స్టాలిన్పై మోదీ విమర్శ. తమ హయాంలో తమిళనాడు ఎక్కువ కేటాయింపులని వెల్లడి. తనకు లేఖలు రాస్తున్న తమిళ నేతలు తమిళంలో సంతకం సైతం చేయడం లేదని ఎద్దేవా. పంబన వంతును ప్రారంభించిన ప్రధాని. తమిళనాడు సీఎం గౌరవహాజరు. సాంకేతికత సంప్రదాయ సమ్మేళనం పంబన. 100 ఏళ్ల క్రితం గుజరాత్ బిడ్డ నిర్మించారు. ఇప్పుడు మళ్లీ గుజరాత్ బిడ్డకు అవకాశం. మోదీ.
అమెరికాతో మాట్లాడండి. రొయ్యల సుంకం మినహాయించేలా చూడండి. 25% దిగువ సుంకంతో ఆక్వాకు నష్టం. ఆక్వా రైతాంగాన్ని అండగా నిలవాలి. ఏపీ జీడీపీ మృత్యు రంగం కీలకం. కేంద్ర మంత్రి గోయలకు సీఎం చంద్రబాబు లేఖ. పంచాయతీల్లో దొంగల పడ్డారు. వైసీపీకి చెందిన సర్పంచ్ల 100 కోట్ల స్వాహా పర్వం. 100 పంచాయతీ నిధులు దోపిడీ. సొంత వనరులు సొమ్ము గుట్టుగా జేబులోకి. పనులు చేయకుండా నిధులు డ్రా. అడ్డుగోలుగా దొంగ బిల్లుల సమర్పణ. ఇంటి పన్నుల వసూలుతోనూ నొక్కుడు. అధికారుల సహకారంతో అక్రమాలు. కూటమి సర్కారు వచ్చాక ఫిర్యాదులు. దోపిడీపై విచారణ కమిషనరేట్ నివేదిక. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏఎం బేబీ. కేంద్ర కమిటీ నుంచి గోపు రౌట్. ఏపీ నుంచి రమాదేవి లోకనాథం. అదిరేల అమరావతి రైల్వే స్టేషన్. ఆధునిక హంగులతో మోడల్ స్టేషన్. దేశంలోనే అతిపెద్దగా నిర్మాణం. ప్రధాన నగరాల్లో అనుసంధానం. నెక్కల్ పెదపరిమి సమీపంలో ఏర్పాటు. స్టేషన్ నిర్మాణానికి 1500 ఎకరాలు. నంబూరు ఎర్రపాలెం మధ్య 2245 కోట్లతో 57 కిలోమీటర్ రైల్వే లైన్. ఈ లైన్ కవచ్ టెక్నాలజీ ఏర్పాటు. తొలిదశ పనులు 2 నెలల్లో టెండర్. నేరాలపై డ్రోన్ కన్ను. ఇప్పటికీ బెజవాడ తదితర చోట అమలు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ పోలీసు శాఖ ప్రణాళికలు. ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటే లక్ష్యం. గత జూన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 75,000 ఏర్పాట్లు. థ్యాంక్ యూ.